వెల్కమ్ టు శాకంబరి జ్యోతిషాలయం. మనం ఆంగ్ల సంవత్సరంలో వివిధ రాసుల ఫలితాలు ఎలా వస్తాయని చూస్తున్నాము. ఈ వీడియోలో సుధాకర్ సార్ ద్వారా కర్కాటకం, సింహం, కన్య ఈ మూడు రాసులకి ఆంగ్ల సంవత్సరం ఎలా ఉంటుందో తెలియజేద్దాం. సుధాకర్ సార్. ఈరోజు 2025 ఆంగ్ల సంవత్సరం కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ముఖ్యంగా 2025 అనేది కర్కాటక రాశి వారికి చాలా మంచి రోజులు వచ్చినాయని చెప్పొచ్చు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని మార్చి వరకు కూడా వీళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు, అవమానాలని భరించారు. అది మార్చి నుండి మీనానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి వీళ్ళకి కొంత ఉపశమనం లభించిందని చెప్పొచ్చు కర్కాటక రాశి వారికి. ఎంతో స్ట్రెస్, స్ట్రెయిన్ వీటినన్నిటినీ తట్టుకున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికలతో, కొత్త పద్ధతులతో వీళ్ళు ముందుకు వెళ్ళొచ్చు. వీళ్ళకి అన్ని రకాలుగాను విజయం లభిస్తుంది. మనం మొదటగా విద్యార్థులని పరిశీలిస్తే వీళ్ళకి ఇంతవరకు చదివినటువంటి చదువు కంటే కూడా మార్చి నుంచి చదివేటువంటి చదువు చాలా ఉన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞానోదయం కూడా కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అంటే వీళ్ళ పట్టుదలకి, కృషికి వీళ్ళకి సరైనటువంటి రిజల్ట్స్ అందబోతుంది 2025. అయితే ఇంతవరకు మార్చి వరకు కూడా వీళ్ళకి చదివినటువంటిది సరిగా అర్థం కాకపోవడం, చదివిన దాన్ని మర్చిపోవడం అనేటువంటి సమస్య నుండి వీళ్ళు బయటపడతారు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. కాబట్టి దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకున్నటువంటి వాళ్ళు ఏదైతే సాధించాలని అనుకుంటారో, ఏదైతే లక్ష్యంగా పెట్టుకుంటారో వీళ్ళు సాధించగలుగుతారు 2025లో. మరి చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం రావడం, కొత్త జాబులు, అట్లే ప్రమోషన్స్, వీటికన్నిటికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జూన్ లోపు వీళ్ళకి మంచి ఉద్యోగాలు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో సాఫ్ట్వేర్ వాళ్ళకైతే రాహు మే నుండి అష్టమానికి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఫారిన్ కంట్రీస్ లో కానీ అంటే ఇతర దేశాల్లో వీళ్ళకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అదే దగ్గరే వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి కూడా లాభస్థానంలో గురువు, శని ఎంత కష్టాలను ఇచ్చినా శని రాహువులు ఇద్దరు కూడా ప్రబల శత్రువులు ఈ కర్కాటక రాశికి. ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా గురువు వల్ల వీళ్ళకి ఆ కష్టం తెలియకుండా పోయింది, అది బ్యాలెన్స్ అవుతూ వచ్చింది. అయితే గురువు మే నుండి ద్వాదశానికి వస్తున్నారు. ఈ కారణం చేత మళ్ళా వీళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్ అనేది ఫస్ట్ హాఫ్ అనేది బాగుంటుంది, సెకండ్ హాఫ్ అనేది వీళ్ళు మళ్ళా స్ట్రగుల్స్ ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి శని భగవానుడు అష్టమంలో ఉండి ఏ కష్టాన్ని అయితే మీరు భరించారో, మీరు ఏ అవమానాలు అయితే భరించారో, ఎటువంటి డిసిప్లైన్ ని మీరు నేర్చుకున్నారో అదే డిసిప్లైన్ ని మీరు కొనసాగించినట్లయితే మీకు ఏది కష్టం అనిపించదు. కాబట్టి నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణతో మీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి గురువు ద్వాదశానికి వచ్చినా కూడా వీళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మరి వివాహం కావాల్సినటువంటి వాళ్ళకు కూడా మే వరకు చాలా అనుకూలమైనటువంటి సమయం. ఆ తర్వాత వీరికి గురుబలం ఉండదు. మే తర్వాత వీరికి గురుబలం ఉండదు. మరలా 2026 లోనే ప్రయత్నాలు చేయాల్సింది వస్తుంది వివాహానికి. వివాహితులకి వీళ్ళు రిలేషన్షిప్ విషయాలు చాలా జాగ్రత్తలు మెయింటైన్ చేయాలా. అష్టమానికి రాహు వచ్చినప్పుడు అంటే మే నుండి అష్టమానికి రాహు వచ్చినప్పుడు వీళ్ళు మల్టిపుల్ రిలేషన్షిప్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక ధనం కోసం లాటరీ, బెట్టింగ్స్, ఈ షేర్ మార్కెట్స్ ఇటువంటి వాటి జోలికి వెళితే వీళ్ళు నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ధనం కోసం కష్టపడాల్సినటువంటి బాధ్యతను నేర్పించినటువంటి శని భగవానుడు భాగ్యస్థానానికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మకంగా వీళ్ళు ఉన్నట్లయితే వీళ్ళు కష్టపడి సంపాదించినటువంటి ధనంతో వీళ్ళకి పూర్వభివృద్ధి అనేది లభిస్తుంది. వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా వీరు క్రమశిక్షణని అవలంబించాలి. క్రమశిక్షణని ఎవరైతే పాటిస్తారో వాళ్ళు
మంచి రిలేషన్షిప్ని కొనసాగిస్తారు. క్రమశిక్షణ లేనటువంటి వాళ్ళు, ఎందుకంటే రాహు ఉన్న కారణంగా వీళ్ళకి హై ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ ఉండేటువంటి అవకాశాలు వస్తాయి. సో మల్టిపుల్ రిలేషన్షిప్ విషయాల్లో వీళ్ళు ప్రాబ్లమ్స్ తెచ్చుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వీళ్ళు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్ అయితేమి, ఇక డీలర్‌షిప్ బిజినెస్ అయితేమి, హోల్‌సేల్ బిజినెస్ అయితేమి, ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చేటువంటి సమయంగా చెప్పవచ్చు. సో హోటల్ మేనేజ్‌మెంట్ చేసేటువంటి వాళ్ళు గాని, సో డాక్టరు, అంటే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సో ఫినాన్షియల్‌గా వీళ్ళు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్న రీతిగా ఈ కర్కాటక రాశి వారు ఉంటారు. సో ఎక్కడా గాని మీ యొక్క క్రమశిక్షణని తప్పవద్దండి. ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారుతుంది 2026 కల్లా. కాబట్టి పెట్టుబడులు తొందరపడి ఏదైతే పెట్టుబడులు అధికంగా పెడతారో వాటి నుండి మీకు లాభం రాకపోవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో కూడా పెట్టుబడులు తగినంత పద్ధతిలో మీరు వెళ్ళినట్లయితే దాని ద్వారా మీరు రాబడి, లాభాలు అనేది ఉంటుంది. సో బిజినెస్‌లో కూడా కొత్త కొత్తవి ప్రారంభించడం కంటే కూడా పాతది ఉన్నట్లయితే అందులో దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని మీరు ముందుకు వెళ్తే దాని ద్వారా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పిల్లల విషయాన్ని తీసుకుంటే సో సంతానం ద్వారా వీరికి మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. వారి యొక్క సంతానము సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే రాహు మారుతాడో ఆ సమయంలో మరలా సంతానం గురించి శ్రద్ధ తీసుకోవాలా. సంతానం పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ యొక్క పనితీరు ఎలా ఉంది, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేటువంటి పరిశీలన అయితే చేయాల్సినటువంటి అవసరం ఉండాలి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ట్యూషన్‌కి వెళ్తున్నారా, లేకుంటే బయట తిరుగులు తిరుగుతున్నారా అనేటువంటి పరిశీలన కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే విధంగానే ఆరోగ్య విషయం తీసుకుంటే వీళ్ళకి స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మసాలా దినుసులు అటువంటివి, కారం, మసాలా, ఉప్పు ఇటువంటివి తగ్గించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇంటి వంట తీసుకున్నట్లయితే వీళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. లేకుంటే వీళ్ళు అనారోగ్యానికి కూడా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా, దుబారా ఖర్చులు చేయకుండా, ఏది అవసరమో దానికి మాత్రమే ఖర్చు పెట్టుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి 2025లో మంచి పురోభివృద్ధిని చూడవచ్చు. అదే విధంగానే ప్రేమికులకు తీసుకున్నట్లయితే ఇది చాలా గడ్డు సమయంగా చెప్పవచ్చు. ఒకరినొకరు అపార్థాలు చేసుకోవడం, విడిపోవడము, దూరం అయిపోవడము ఇటువంటివి వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అవకాశాలుంటాయి. కాబట్టి క్రమశిక్షణతో, నిజాయితీగా ఎవరైతే ఉంటారో వారికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మధ్య మధ్యలో వీళ్ళకి సమస్యలొచ్చినా కూడా వీళ్ళ యొక్క క్రమశిక్షణ వల్ల మరలా కలుసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరి పెళ్ళైనటువంటి స్త్రీలైతే అష్టమంలో రాహు వచ్చినప్పుడు అత్తామామల్ని గౌరవించడము, వాళ్ళు తిన్నారా లేదా అనేసి అడగడము, అట్లే భర్తతో కూడా గౌరవ మర్యాదలతో మాట్లాడడము. ఎక్కడా కూడా మీ ఇంటి గుట్టుని బయట పెట్టకండి. ఇతరులతో చర్చించకండి, ముఖ్యంగా మీ అత్తామామల గురించి. సో దీనివల్ల లేనిపోయినటువంటి సమస్యలు వచ్చేటట్లు కనిపిస్తున్నాయి. సింహరాశిని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి సప్తమంలో శని 2 ఇయర్స్‌గా వాళ్ళు రిలేషన్‌షిప్ విషయంలో చాలా ఇబ్బందులు పడ్డారు. అవమానాలను పొందారు. అంటే అట్లా అష్టమంలో రాహు ఉన్న కారణంగా వీళ్ళ యొక్క ఓవర్ ఇమాజినేషన్, ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో అది రాంగ్ డైరెక్షన్‌లోకి తీసుకువెళ్ళింది. దీని ద్వారా ధనం నష్టం అవ్వడము, అంతేకాకుండా కొన్ని అవమానాలని భరించడం, ఎదుటి వారి నుండి అవమానాలని భరించడము, వీళ్ళ యొక్క తొందరపాటు చర్య ద్వారా ధనాన్ని కూడా నష్టపోయినారని చెప్పొచ్చు. అనవసరమైనటువంటి గొడవలు, తగాదాలు, వివాదాల్లో వీళ్ళు తలదూర్చారని చెప్పవచ్చు. మరి 2025 ఎలా ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ అనేది వీళ్ళకి చాలా కష్టంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అనేది వీళ్ళకి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కానీ, ఇంకా బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి కూడా సెకండ్ హాఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది.
రాజకీయ నాయకులకి మంచి పదవులు లభించేటువంటి అవకాశము, మంచి గౌరవ మర్యాదలు సొసైటీ నుండి వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే సెకండ్ హాఫ్‌లో ఇక్కడ అష్టమంలో శని రాబోతున్నాడు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరం ఏదైతే మీరు నేర్చుకున్నారో, నిర్మాణాత్మకంగా నేర్చుకున్నారో, దాన్నే మీరు అప్లై చేసినట్లయితే మీకు మరలా ఆ డిసిప్లైన్ అనేది మరలా కనిపిస్తుంది. ఆ డిసిప్లైన్ ద్వారానే మీకు అన్నీ గూడా అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే సప్తమంలో రాహు వచ్చినప్పుడు మాత్రం మే నుండి మీరు ఆపోజిట్ సెక్స్ నుండి కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఊ ఊ ఊహించుకోవడం అధికంగా ఉంటుంది. ఆ ఊహలు కొన్ని తప్పుడుగా ఉండొచ్చు. కాబట్టి ఎదుటి వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థుల విషయాన్ని తీసుకుంటే, విద్యార్థులు సింహరాశిలో పుట్టినటువంటి విద్యార్థులు ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం. అష్టమానికి శని వెళ్తున్నాడు కాబట్టి మీరు చదువుకున్నది గుర్తుండకపోవచ్చు. చదివింది చదివింది అర్థం కాకుండా పోవచ్చు. కాబట్టి ఎక్స్‌ట్రా కోచింగ్ తీసుకొని టీచర్స్‌కి దగ్గరకి మీ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవాలి. ఎక్కువ సమయం కేటాయించాలి. ఇక రాహు సప్తమానికి వస్తున్నాడు కాబట్టి మీలో కొంచెం బద్ధకము, ఉత్తేజం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో, ధైర్యము, సాహసము ఉంటుంది కానీ, ఉత్తేజము అది తగ్గినప్పుడు వీళ్ళ యొక్క చదువు కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి, ఎక్స్‌ట్రా కోచింగ్ తీసుకొని టీచర్స్ యొక్క సలహాలని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు విద్యలో గొప్పగా రాణించగలుగుతారు. అష్టమంలో శని కొన్ని కష్టాలను ఇచ్చినా కూడా మీకు కొంత నేర్పించేటువంటి అవకాశాలైతే లేకపోలేదు. కాబట్టి శ్రద్ధతో చదవడానికి ప్రయత్నిస్తే విద్యార్థులు కూడా ఈ కాలాన్ని మంచిగా మలుచుకోవచ్చు. మరి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఇది చాలా శుభ సమయంగా చెప్పవచ్చు. వీళ్ళు ఫారిన్ కంట్రీస్‌కి వెళ్ళడానికి, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి ఇది సరైనటువంటి సమయంగా చెప్పవచ్చు మే నుండి. ఫారిన్‌లో ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా అనుకూలమైనటువంటి సమయం. ఇక్కడ ఉద్యోగాలు వెతికేటువంటి వాళ్ళకంటే కూడా సో, ఎంఎన్‌సి కంపెనీలో గాని, లేదా అదర్ స్టేట్‌లో గాని మీరు ఉద్యోగాలు ఎతుక్కుంటే వీళ్ళకి తొందరగా ఉద్యోగాలు వస్తాయి. మరి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి రియల్ ఎస్టేట్ బిజినెస్ గాని, బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మరి వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఇప్పుడు గురుబలం లేదు. వీళ్ళకి 2025 మే తర్వాత వీళ్ళకి గురుబలం వస్తుంది. కాబట్టి వివాహం కావాల్సినటువంటి వాళ్ళు వివాహం అవుతుంది. వివాహితులకి కొన్ని రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, వివాదాలు, విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు లేకపోలేదు. అపార్థాలు చేసుకునేటువంటి అవకాశం మెండుగా ఉంది. సప్తమ, అష్టమాల్లో పాపగ్రహాలు ఉన్నప్పుడు చాలా సహనము, ఓర్పు ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే సమస్యల నుండి గట్టెక్కగలుగుతారు. ఎవరికైతే ఓపిక, సహనం ఉండదో వీళ్ళింట్లో ఎప్పుడూ కూడా సమస్యలు, అట్లే కష్టాలు, నష్టాలు అనుభవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, ఒకరికొకరికి సరైనటువంటి సత్సంబంధాలు నెరవేర్చుకోలేరు. దీనివల్ల మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్త్రీల విషయంలో సహనం, ఓర్పు కలిగి ఉండండి. మీకు అవమానాలు గూడా రావచ్చు. అవి గూడా చాలా చాలా తేలికగా తీసుకోండి. టేక్ ఇట్ ఈజీ పాలిసీ లాగా మీరు తీసుకున్నట్లయితే ఎవరైతే మిమ్మల్ని తిట్టారో వాళ్ళ దగ్గర నుంచే మీకు ప్రశంసలు పొందేటువంటి రోజులు కూడా వస్తాయి. ఎందుకంటే మీరు చెప్పినా గూడా ఎదుటి వాడికి అర్థం కాదు. మీరు చేసేది రైట్‌గా ఉన్నా గూడా సరే మీకంటూ ఒక మచ్చ పడేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన చాలా ఓపిక, సహనం కలిగుంటే మీకు శని భగవానుడు మీకు అన్ని రకాలుగా రక్షణ అనేది లభిస్తుంది. మరి గురువు మీకు దశమంలో ఉన్న కారణంగా దశమం నుంచి మరలా లాభస్థానానికొస్తున్నాడు. కాబట్టి గురువు మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోభివృద్ధి లభిస్తుంది. మీకు ఇంతకుముందు పురోభివృద్ధి ఉంది. అదే పురోభివృద్ధి ఇప్పుడు గూడా మీకు లభిస్తుంది 2025లో కూడా. కాబట్టి సరైనటువంటి పెట్టుబడులు పెట్టండి. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకోండి. ఎక్కడా తొందరపాటు చర్యలు చేయకండి. మీరు
ఆ, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే అష్టమంలో శని, సప్తమంలో రాహు, ఈ కాంబినేషన్ కారణంగా మీరు ప్రమాదాలు సడన్గా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి హెల్మెట్ ధరించడం, సెల్ ఫోన్స్ మాట్లాడుతా డ్రైవింగ్ చేయకుండా ఉండడము, ఇట్లాంటివి పాటించండి. మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి ప్రేమికులకి ఇది సరైనటువంటి సమయం కాదు. సప్తమంలో రాహు, ఇక్కడ సప్తమంలో రాహు అపార్థాలకు దారితీస్తుంది. అంతేకాకుండా ఆ, ఓవర్గా ఊహలు ఇవి కల్పించి ఆ, సరైనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకోలేరు, ఎన్నుకోలేనటువంటి సమయంగా చెప్పవచ్చు. సో దీనివల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి, అపార్థాలు ఏర్పడతాయి, విడిపోయేటువంటి అవకాశము మెండుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆ, ప్రేమికులకి ఇది కష్టమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అదేవిధంగానే సంతానం విషయం తీసుకుంటే గురువు లాభస్థానానికి వస్తున్నాడు కాబట్టి సంతానం విషయంలో మంచిగా ఉంది. సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు ఉంటాయి. సంతానము కష్టపడి వాళ్ళు చదువుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పంచమం నుండి తృతీయ చతుర్థంలో రాహు శనులు ఉన్న కారణంగా వీళ్ళు తీసుకునేటువంటి ఆహార విషయంలో కొంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. సో ఇంట్లో అల్లరి ఎక్కువగా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సో అదే విధంగానే అష్టమానికి శని వెళ్ళినప్పుడు మాత్రం మీరు కారం మసాలా దినుసులు తగ్గించాలా. బయట ఫుడ్ కంటే కూడా చైనీస్ ఫుడ్ ఇటువంటివి అలవాటు చేసుకోకండి. ఇంటి వంట ఎక్కువగా ఇష్టపడినట్లయితే మీరు ఆరోగ్యపరంగా బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి సమయము. సప్తమ అష్టమాల్లో పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు అధిక ఒత్తిడి అయినా కూడా వీళ్ళు చేసేటువంటి సేవలో మాత్రమే వీళ్ళు సంతృప్తిని వ్యక్తం చేయగలుగుతారు. పైగా గురువు లాభస్థానంలోను, దశమంలోను లాభస్థానంలో ఉన్న కారణంగా వీళ్ళు చేసేటువంటి పని సక్రమమైనటువంటిదిగా ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. మంచి సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళుగా చెప్పవచ్చు. మరి రాజకీయ నాయకులకి కొంత ఒడిదుడుకులు ఉంటాయి. అందువలన మాట్లాడే ముందు కొంత సమయం ఆలోచించి మాట్లాడడం అనేది చాలా ఉత్తమము. ఎదుటి వాళ్ళు వీళ్ళని అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు తప్పులు జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదన్నమాట. అయితే పేరైతే ఉంటుంది వీళ్ళకి సొసైటీలో. కన్యా రాశిని తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి 2025లో అంటే ఇంతవరకు కూడా వీళ్ళకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా కలిసి వచ్చింది. అదే గ్రహాలు మరలా కూడా వీళ్ళకి కలిసి వస్తున్నాయి. 2025 కూడా మంచి నిర్మాణాత్మక జీవితాన్ని వీరు అవలంబించబోతున్నారు. క్రమశిక్షణ ఒక్కటి ఉంటే చాలు కన్యా రాశి వారికి. ఏ పని చేసినా కూడా క్రమశిక్షణతో టైం టు టైం మీరు మెయింటైన్ చేస్తే మీకు పురోభివృద్ధి అనేది బాగుంది. మరి విద్యార్థులకు తీసుకున్నట్లయితే ఇంతవరకు షష్టమంలో ఉన్నటువంటి శని వీళ్ళకి బద్ధకాన్ని ఇవ్వడము, వీళ్ళు చేసేటువంటి రొటీన్ పనిలో వీళ్ళకి పరీక్షలు పెట్టడం అనేది జరిగింది. మరి ఎవరైతే ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి చదువుతూ ఉంటారో, వ్యాయామం చేసేటువంటి వాళ్ళు, ఇంకా కొంతమంది యోగా, మెడిటేషను ఎవరైతే చేసి తర్వాత వాళ్ళ యొక్క కాలకృత్యాలని కొనసాగిస్తారో వాళ్ళకందరికీ కూడా కన్యా రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. దాన్నే 2025లో కూడా కొనసాగించాలా. అది పిల్లలైనా పెద్దలైనా సరే వాకింగ్ చేయడము, లేదా ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడం, మెడిటేషన్ చేయడం కన్యా రాశి వాళ్ళు తప్పకుండా చేయాలి. ఎందుకంటే పాపగ్రహాలు ఎంత శుభులైనా కూడా సరే కన్యా రాశికి వాళ్ళ యొక్క నైసర్గిక పాపత్వం కారణంగా ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. శత్రు రోగ రుణం అధిగమించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి శత్రు రోగ రుణాన్ని అధిగమించాలంటే వీళ్ళు ఖచ్చితంగా మానసికంగా, శారీరకంగా బాగున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది కన్యా రాశి వారికి. కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. అయితే ఎక్కువ కష్టపడాలా, పట్టుదల కలిగి ఉండాలి, సహనం, ఓర్పు కూడా ఉండాలి. కొన్ని సందర్భాల్లో తక్కువ మార్కులు రావచ్చు, సహనం కోల్పోకూడదు.
మరలా ప్రణాళికలు వేసుకొని దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకొని మరలా ముందుకు వెళ్తే విద్యార్థులకు విజయం లభిస్తుంది. మరి ఉన్నత విద్యలు చదివినటువంటి వాళ్ళకి ఉద్యోగ విషయంలో చాలా అద్భుతంగా ఉంది. ఇంతకుముందు 2.5 సంవత్సరం కూడా వీళ్ళకి బాగా కలిసొచ్చింది కన్యా రాశి వారికి ఉద్యోగాల్లో. మరి ఇప్పుడు కూడా వీళ్ళకి షష్టమంలో రాహు వస్తున్నాడు. కాబట్టి ఫారిన్ ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగానే ఎంఎన్‌సి కంపెనీల్లో కూడా పని చేసుకోవచ్చు. అదర్ స్టేట్‌లో కూడా వీళ్ళకి అవకాశాలైతే మెండుగా ఉంటాయి. మరి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు వీళ్ళకి కొంచెం లేజినెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సప్తమంలో శని. కాబట్టి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేయడం కొంత కష్టమవుతుంది. అయినా కూడా చాలా డిసిప్లైన్ మెయింటైన్ చేస్తే వీళ్ళు కస్టమర్స్‌ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. షష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క సలహాలు తీసుకున్నట్లయితే వీళ్ళు బిజినెస్‌ని బాగా చేయగలుగుతారు. అంటే కొన్ని ట్రిక్స్‌ని వీళ్ళు ఫాలో అవ్వాలా. రొటీన్‌గా చేసేది కాకుండా ఈసారి మే నుండి వీళ్ళు కొంత వెరైటీగా కస్టమర్స్‌ని ఆకర్షించడానికి కావాల్సినటువంటి కొన్నిటిని వీళ్ళు పాలసీలను తీసుకున్నట్లయితే వీళ్ళ బిజినెస్ చాలా అద్భుతంగా రాణిస్తారు. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు చాలా బాగుంది. ఆ తర్వాత దశమానికి వస్తున్నాడు గురువు మే నుండి. కాబట్టి వీళ్ళకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి. మరి ప్రమోషన్స్ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకైతే ప్రమోషన్స్ లభిస్తాయి. మార్పులు, చేర్పులు లభిస్తాయి వీళ్ళకి ఉద్యోగస్తులకి. మరి బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి అంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా మే నుండి చెప్పవచ్చు. అంటే సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. కన్యా రాశి వారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అదే వివాహం చేసుకునేటువంటి వాళ్ళకి మే వరకు బాగుంది. ఆ తర్వాత వీళ్ళకి గురుబలం ఉండదు. కాబట్టి వివాహం ఎవరైతే చేసుకోవాలనుకుంటారో వాళ్ళు కొంత మేలుకొని మేలోపు ప్రయత్నాలు చేయండి. మరి వివాహితులకి ఎలా ఉంటుందంటే సప్తమానికి శని వస్తున్నాడు మార్చి నుండి. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్‌షిప్ విషయాల్లో ఎటువంటి పొరపాట్లు ఉండకూడదు. అపార్థాలు చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి. కాబట్టి డిసిప్లైన్డ్‌గా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, ఎదుటి వాళ్ళని గౌరవించాలా. అప్పుడు మాత్రమే వీళ్ళ యొక్క రిలేషన్‌షిప్ బాగుంటుంది. లేకుంటే అపార్థాలు చేసుకొని విడిపోయేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎవరైతే అతి తెలివిని ఉపయోగించి మాట్లాడతారో కమ్యూనికేషన్ విషయంలో గాని, చేసేటువంటి చర్యల విషయంలో గాని ఎవరైతే అతిగా చేస్తారో వీళ్ళందరూ కూడా విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ అంటే మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి. సప్తమంలో శని ఉన్నప్పుడు తక్కువ మాట్లాడాలి. తక్కువ చర్యలు చేయాలా. ఎదుటి వాళ్ళకి అతిగా ఏది చేయకూడదు. కాబట్టి డిసిప్లైన్‌లో ఉండాలి. అదేవిధంగానే ఈ వైద్య వృత్తి చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. వీళ్ళకి సేవా దృక్పథం ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాలా. వీళ్ళు పెట్టుబడులు అధికంగా పెట్టకుండా కొంత ఆచితూచి పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఓవర్‌గా పెట్టకుండా మీడియంగా వీళ్ళు బిజినెస్ చేయాలి 2025లో. అదేవిధంగానే లాయర్లు, ఇక్కడ ఆడిటర్స్ ఉంటారు. సూపర్ మార్కెట్ చేసేటువంటి బిజినెస్ వాళ్ళు ఉంటారు. ఆడిటర్స్ ఉంటారు. సో వీళ్ళకందరికీ కూడా చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఫారినర్స్‌ని అట్రాక్ట్ చేయండి. ఆన్‌లైన్ బిజినెస్‌లు అధికంగా చేయండి. ఈ కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఎవరైతే ఆన్‌లైన్ బిజినెస్‌లు చేస్తారో లేదా ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ బిజినెస్‌లు చేస్తారో వాళ్ళకందరికి కూడా పెట్టుబడులు పెట్టినా కూడా వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి. అయితే మే మే వరకు కొంత అధికమైనటువంటి పెట్టుబడులు కాకుండా యావరేజ్‌గా పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.